ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు స్పిరిచువల్ హోమియోపతి నుంచి హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి విటమిన్ డి గురించి, అలాగే విటమిన్ డికి ఇంకా లివర్కి ఏమైనా సంబంధం ఉందా, ఇవన్నీ వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో నార్మల్గా మనకి విటమిన్ డి అనగానే మోకాళ్ళ నొప్పి పేషెంట్స్ ఎక్కువ గుర్తొస్తూ ఉంటారు. సో అంటే మోకాళ్ళ నొప్పి పేషెంట్స్ ఎక్కువ విటమిన్ డి తీసుకుంటూ ఉంటారు కదా. బట్ ఈ మధ్య కాలంలో మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే విటమిన్ డి తీసుకున్నప్పటికీ మోకాళ్ళ నొప్పిలో అసలు ఎలాంటి సొల్యూషన్ రావట్లేదు. ఎందుకు అంటారు? అంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంది అంటారా? డి అనేది ఏంటి, ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాం. ఎందుకంటే మోకాలు నొప్పులు వస్తే వైటమిన్ డి టాబ్లెట్లు వేసుకుంటున్నాం. శరీరంలో 2-3 నెలలు వేసుకున్నా కానీ మళ్ళీ పెరగట్లేదు, మళ్ళీ తర్వాత 2 నెలలు కాగానే తగ్గుతుంది. 2 months పెరిగినట్టు అనిపిస్తుంది, మళ్ళీ 2 months తర్వాత చేస్తే మళ్ళీ తగ్గుతుంది. అసలు ఎందుకు తగ్గుతుంది అనేది ఒకటి తెలుసుకుందాం. సింపుల్ అండి. ఇప్పుడు సూర్యరశ్మి అంటే సూర్యుడు ఉన్నాడు కదా, సూర్యుడు అనేది ఒక ఎలక్ట్రిసిటీ అనుకుందాం, ఒక అంటే కరెంట్ సప్లై చేసేది. ఇప్పుడు మనం ఇంట్లో ఒక సోలార్ ప్యానెల్ పెట్టుకున్నాం. ఆ సూర్యుడు వచ్చేసి సోలార్ ప్యానెల్ మీద పడతాడు. అంటే సన్ను సోలార్ ప్యానెల్ ఏంది, ఇక్కడ స్కిన్. ఓకే, సో సోలార్ ప్యానెల్ మీద ఒకవేళ సన్ను పడ్డప్పుడు ఏమైపోతుంది, ఎలక్ట్రిసిటీ ఆటోమేటిక్గా ఇప్పుడు బ్యాటరీ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు సోలార్ ప్యానెల్కి బ్యాటరీ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. సో ఆ బ్యాటరీ కనెక్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే పవర్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ బ్యాటరీ ఏది అంటే పవర్ జనరేషన్కి లివర్. సో మీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, సోలార్ ప్యానెల్ ఖరాబ్ అయింది, మీరు సన్నులో పోయి కూర్చున్నా కానీ వేస్ట్. సో స్కిన్ బాగానే ఉందండి నాది, కానీ మీ బ్యాటరీ ఖరాబ్ అయింది అంటే మీ లివర్ ఖరాబ్ అయింది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, బ్యాటరీ రీజనరేట్ అవుతలేదు, పవర్ ఉత్పత్తి కాదు. సో ఆటోమేటిక్గా మీరు సన్లో పోయి కూర్చున్నా ఏం కాదు. నాట్ ఓన్లీ మోకాళ్ళ నొప్పి పేషెంటే కాకుండా ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా సరే మన విటమిన్ డి డైరెక్ట్ గా వచ్చినప్పుడు బాడీ పార్ట్స్ కూడా అన్ని కరెక్ట్ గా ఉంటేనే అది మనకు వస్తుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఇప్పుడు మీరు అన్నారు, సో నేను సన్ను కాదండి, నేను బయట నుంచి తెచ్చుకుంటున్నా, జనరేటర్ పెట్టినా, నేను అందుకే గోళీలు వేసుకుంటున్నా వైటమిన్ డి. ఇంకా రీజనరేషన్ అనేది లివర్ నుంచి అవుతుంది. కరెక్ట్. సో తాత్కాలికంగా పొంగే పాల మీద నీళ్లు చల్లినట్టు ఏంది ఉపశమనం అంటారు కదా, రిలీఫ్. అట్లా మీరు డి టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది అంటే తాత్కాలికంగా పెరుగుతుంది. అప్పుడు కొంచెం నొప్పులు అవన్నీ లైట్గా ఉపశమనం వస్తుంది. మీరు ఏం చేస్తారు, 2 నెలల తర్వాత 2 నెలలు వేసుకుంటారు, మళ్ళీ 3-4 నెలలు మంచిగా ఉంటుంది, మళ్ళీ పోయి టెస్ట్ చేపిస్తారు, మళ్ళీ డి తగ్గుతుంది. ఎందుకురా బాబు అంటే ఇక్కడ బ్యాటరీ రీజనరేటింగ్ పవర్ లివర్ ఖరాబ్ అయింది. నార్మల్ గా ఇప్పుడు లివర్ ప్రాబ్లం వచ్చేదే ఇలా విటమిన్ లేకపోవడం వల్ల కదా. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇస్తున్నాం కదా వైటమిన్స్, మరి ఎందుకు లివర్ ఖరాబ్ అవుతుంది మళ్ళీ? మేడం, ఇక్కడ విటమిన్ లేకపోవడం వల్ల లివర్ ప్రాబ్లం రాదు, లివర్ ప్రాబ్లం ఉండడం వల్ల విటమిన్ దొరకదు, విటమిన్ డి దొరకదు. సో లివర్ ప్రాబ్లం ఉంటే విటమిన్ డి అనేది సరిగా మన శరీరంలో మనకు దొరకదు, అందదు. సో అది మెయిన్గా. లివర్ బాగానే ఉంది కానీ తగ్గింది అంటే అప్పుడు వైటమిన్ డి టాబ్లెట్లు వేసుకుంటే మీకు బోన్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఉండవు. కానీ లివర్ ప్రాబ్లం ఉండి విటమిన్ డి వేసుకుంటున్నారు అనుకోండి, తాత్కాలికంగా ఉపశమనం, రిలీఫ్, లాంగ్ రన్లో మళ్ళీ రిపీట్. సో మీకు మళ్ళీ అదే వస్తుంది అని అంటే ఒక్క విన్నపం ఏంటి అని అంటే మీరు లివర్ బాగుందా లేదా చెక్ చేసుకోండి. ఎందుకు అంటే వైటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. వైటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి ఆ ఫ్యాట్ అనేది మెటబాలిజం ఎక్కడ జరుగుతుంది అని అంటే లివర్లో. సో లివర్ మంచిగా ఉంటేనే డి అనేది శరీరానికి అందుతుంది. సో ఇది అనేది చాలా ముఖ్య భూమిగా పోషిస్తుంది లివర్ అనేది. సో మరి లివర్ బాగుండాలి అంటే ఏం చేయాలి? లివర్ బాగుండాలి అని అంటే సింపుల్, కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ తగ్గించేసేయండి, ఫ్యాట్ ఫుడ్ తగ్గించేసేయండి, ఈ 2 తగ్గించేసేయండి. ఎందుకు అని అంటే ఈ ఫ్యాట్ ఫుడ్ ఆల్రెడీ ప్రాబ్లం అయింది. సో మళ్ళీ ఏమైపోతుంది, ఆ ఫిల్టరేషన్ ప్రాబ్లం అనేది డిస్టర్బ్ అవుతుంది. సో మీరు ఏం తీసుకోవాలి, సింపుల్, మీకు మంచి వెజిటేబుల్స్ చెప్తా, మంచి ఫ్రూట్స్ చెప్తా, మంచి మిల్లెట్స్ చెప్తా. ఇవి తీసుకుంటే ఆటోమేటిక్గా లివర్ని మీరు కాపాడుకోవచ్చు. సో ఇందులో కూడా కొంతమందిలో నార్మల్గా కొంతమందిలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి కార్బ్స్ తక్కువ ఉంటాయి, కొంతమందిలో కార్బ్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్యాట్ తక్కువ ఉంటుంది. బట్ ఎవరిష్టం వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మీరు అన్నట్లు మిల్లెట్స్ తీసుకోవడం, అంటే ఫ్యాట్ తక్కువ తీసుకోవడం, కార్బ్స్ ఎక్కువ తీసుకోవడం, ఇట్లా ఎవరిష్టం వాళ్ళు డైట్ ఫాలో అవ్వచ్చా, లేదంటే డైరెక్ట్గా డాక్టర్ని మాట్లాడి మనలో ఏం లోపం ఉంది అదే ఎంత తీసుకోవాలో అంత మొదలు తీసుకోవడం మంచిదంటారా? మేడం ఒకటి గుర్తుపెట్టుకోండి, డాక్టర్ చేసే పని డాక్టర్ చేయాలి, యాక్టర్ చేసే పని యాక్టర్ చేయాలి. సో మీకు ప్రాబ్లం ఉంది, అప్పుడు ఏం చేయాలి,
మీరు ఒక మంచి ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అయితే ఓకే. మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుందండి. సొంతగా స్వతహాగా వేసుకోవడము, ఇప్పుడు ఈ వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చేసి అది చదివేసి ఏదో వేసేసి వద్దు. మనము మంచిగా ప్రాపర్గా కన్సల్టేషన్ డాక్టర్ వద్ద తీసుకొని ఏమైంది, ఎందుకు అయింది అనేది మనం అడ్రస్ చేస్తూ రూట్ కాజ్ని తెలుసుకుంటే మనకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది మేడం. ఓన్లీ ఫుడ్ అయినా సార్, ఏమైనా లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయి? మేడం కమింగ్ టు ద ఫుడ్ ఏం తీసుకోవాలి అని అంటే, ఇప్పుడు మీకు గుర్తుపెట్టుకోండి, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఓకే. ఎందుకు అని అంటే అది లివర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు వాల్నట్స్ ఉన్నాయండి, రిచ్ సోర్స్ ఆఫ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. ఓకే. సో అది ఏంది, లివర్ని కాపాడుతుంది. ఇంకొకటి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక ఐరన్ పైప్ ఉంది, నీళ్ళలో పెట్టినాం, జంగ్ వస్తుందా రాదా? సో ఐరన్ పైపుకి జంగ్ ఎలానో మన శరీరం మొత్తం సెల్స్ తోటి తయారై ఉంటుంది. ఆ సెల్స్కి జంగ్ వచ్చింది అనుకోండి, మొత్తం శరీరం డ్యామేజ్ అవుతుంది. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ తీసుకుంటే లివర్ని ప్రొటెక్ట్ చేస్తారు. సో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా అధికంగా దొరికే ఫుడ్ ఏది? సింపుల్, బెర్రీస్ అంటారు, ఐడియా ఉందా మీకు? బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, రాస్బెర్రీ, క్యాన్బెర్రీ, స్ట్రాబెర్రీ, ఇవన్నిట్లలో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దానిమ్మ పండు ఐడియా ఉందా మీకు? దానిమ్మ పండులో సూపర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇట్లా ఇవి తీసుకోవడం వల్ల, జామకాయ తీసుకోవడం వల్ల, ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అత్యధికంగా మీకు యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి. సో తద్వారా ఏమవుతుంది, మీకు సెల్స్ డ్యామేజ్ ఏదైనా ఉన్నా కానీ, ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ పోతుంది. మన లివర్ని కాపాడుకోవచ్చు. ఫ్రూట్స్ విషయానికి వస్తే ఏం తీసుకోవాలన్నా మీకు చెప్పిన. అలాగే వెజిటేబుల్స్. సో వెజిటేబుల్స్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండే, ఇప్పుడు సోరకాయ, బెండకాయ, పాలకూర, ఇవన్నిట్లలో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో అత్యధికంగా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుంది అంటే మనకు లివర్ని కాపాడుకోవచ్చు. ఇంకా మిల్లెట్స్లో అయితే రాగులు, సజ్జలు, కొర్రలు, ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనల్ని లివర్ని కాపాడుకోవచ్చు. సో డైట్ ప్లాన్ ఇలా, మళ్ళీ రాత్రి డిన్నర్లో ప్రోటీన్ తక్కువ చేసేసి, అంటే తక్కువ అంటే రాత్రి డిన్నర్లో అంటున్నాను నేను. ఇంకొకటి సాఫ్ట్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే మంచిది. ఇంకొకటి కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ తగ్గించేసేయండి. ఇలా చేసినట్టయితే ఆటోమేటిక్గా మనము లీవర్ని కాపాడుకోవచ్చు. ఓకే. అండ్ ఇందాక ఫ్రూట్స్ గురించి చెప్పారు కదా, లైక్ ఇప్పుడు బెర్రీస్ తీసుకోమని. కొంతమంది ఏంటంటే తీసుకోమన్నారు కదా అని చెప్పేసి మొత్తం ఫుడ్ని అవాయిడ్ చేసేసి అవే తీసుకుంటూ ఉంటారు, ఈవెన్ లంచ్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ. ఇంకొంతమంది ఏమంటారంటే బ్రేక్ఫాస్ట్ డైరెక్ట్గా ఫ్రూట్స్ తీసుకోకూడదు, షుగర్స్ డైరెక్ట్గా వెళ్తాయి అంటూ ఉంటారు. సో మీరేం సజెస్ట్ చేస్తారు, ఫుడ్తో సహా దీన్ని ఒక క్వాంటిటీ తీసుకోవడం బెటరా, లేదు అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్? ఒకసారి పర్ఫెక్ట్ ప్లాన్ చెప్పండి మేడం. ఫ్రూట్స్ లంచ్ తర్వాత ఫ్రూట్స్ తీసుకోండి, బ్రేక్ఫాస్ట్ లో కూడా ఫ్రూట్స్ తీసుకోవచ్చు. సో ఏదైనా మీరు అంటారు మొత్తం తినేస్తా అంటే అతివృష్టి అనావృష్టి అంటారు. ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే అతి వేగం ప్రమాదకరం అని అంటారు. వేగం ప్రమాదకరం అని ఎక్కడ రాయారు, అతి వేగం ప్రమాదకరం. అతి మంచిది కాదు మేడం, ఏదైనా అతి మంచిది. తిన్నామా మొత్తం నేను యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటా, ఇది కాదు. సమపాలన, ఎందుకంటే శరీరంలో చాలా అవసరం, వైటమిన్స్ అవసరం, మినరల్స్ అవసరం, యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం, ఫ్లేవనాయిడ్స్ అవసరం, పాలిఫినాల్స్, ఇలా చాలా అవసరం. సో అన్ని తీసుకోవాలి. ఒక ఇల్లు కట్టాలంటే ఒక ఇంజనీర్ కావాలి, ఒక మేస్త్రి కావాలి, ఒక ఆర్కిటెక్ట్ కావాలి, ఒక ఇంటీరియర్ డిజైనర్ కావాలి. అందరు కలిస్తేనే ఒక ఇల్లు అవుతుంది, మంచిగా ఇల్లు అవుతుంది. సో ఇది కూడా లివర్ మంచిగా ఉండాలి అంటే అన్ని సమపాలనలో తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్. లివర్ గురించి అసలు ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే, ఎవరికి తెలియని విషయాలు కావచ్చు తెలుసుకోవడం కోసం మీ టైంని మా కోసం స్పెండ్ చేసి ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీరు కూడా డాక్టర్ గారితో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో నెక్స్ట్ టాపిక్ ఏం చేస్తే బాగుంటుంది, మీరు ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.